కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని జీవం. ప్రియులరా, జీవితం జీవించాలనే కోరిక దేవుడిచ్చిన ఆశ. జీవించడం కోసం ప్రజలు ఏమైనా చేస్తారు. మనలోని జీవికి సహజ సిద్ధముగా పుట్టిన కోరిక ఎక్కువ కాలం జీవించాలని. వైద్యులను కలిసే ప్రతి రోగి తను ఎక్కువ కాలం బ్రతకడానికి లేక ఈ లోకంలో మనుగడ సాగించడానికి ఏమి చేయాలి అని అడుగుతాడు. ప్రియులారా, ఆత్మీయ జీవితం మరియు శారీరక జీవితం గురించి మానవ మనస్సులో ఉన్న అయోమయ పరిస్థితి వలన దేవుడు మానవులకు ఇవ్వచూపుతున్న నిత్య జీవానికి నీడలు కమ్ముకున్నాయి. ఈ లోకంలో భౌతిక జీవితం శాశ్వతమని చెప్పే తీర్మానానికి మనం బందీలమై నిత్య జీవితపు అవసరాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ప్రియులార, మానవులు తమ సహజ పాప స్వభావం వలన ఆత్మీయముగా చనిపోయిన స్థితిలో ఉన్నారని దేవుడు గుర్తు చేస్తున్నప్పటికీ శత్రువు మానవ మనస్సులను భ్రమింపచేస్తూ అప్పుడు అక్కడ అనే దానికన్నా ఇక్కడ ఇప్పుడు అనేదే చాలా ప్రధానమని వారిని ఒప్పింపజేస్తున్నాడు. మరణాంతర జీవితం కన్నా ఈ జీవితం మరింత ప్రాముఖ్యమైనదా? ప్రియులారా, పౌలు లోకంలో జీవించడాన్ని గూర్చి సూచనలిస్తూ తన పాఠకులకు గుర్తు చేసే విషయం ఏమిటంటే, మొట్టమొదట మనకు కావలసింది మన మృతతుల్య పరిస్థితిని దేవుని జీవముతో మార్పిడి చేసుకోవాలి. జీవము మరణం అనే పదాలను దేవుని ప్రత్యక్షతానుసారమైన ఆత్మీయ కోణములో అర్థం చేసుకోవాలి. భౌతిక మరణం గురించి మనకున్న అవగాహనతో పరిశుద్ధ గ్రంథములోని అనేక వచనాలలో వివరించబడిన మరణము గురించి చదివితే అది మనల్ని గందరగోళానికి నెడుతుంది. ప్రియులరా, మనకు దేవుని జీవం కావాలి. ఆ జీవం క్రీస్తులో ఉన్నది. ఒక వ్యక్తి తాను పాపినని ఒప్పుకొని దేవుని క్షమాపణను పొందుకుంటే అతను మరణస్థితి నుండి జీవస్థితికి మార్చబడతాడు. అలా విశ్వసించిన వారందరూ దేవునితో వేరైన పరిస్థితి నుండి దేవునితో జీవించే స్థితికి మార్చబడతారు. ఇదే రక్షణ అంటే. ప్రియులారా, ఈ జీవం దేవుని కుమారునిలో ఉంది. దేవుని జీవాన్ని పొందుకునే ఏకైక మార్గం ఏమిటంటే క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించడం ద్వారా. మనలను మరణస్థితిలో ఉంచిన మన పాపముల నుండి అపరాధముల నుండి విడిపించబడాలి. దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన గొప్ప బహుమతి జీవం. ప్రియులారా, దేవుడు తన ప్రాణం పెట్టకుండా తనను తాను సమర్పించుకోలేడు. దేవుని రక్షణ కార్యంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ప్రియులారా, దేవుడు మన జీవితంలో శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఈ రీతిగా జీవించి ఉన్నాం. ఈ జీవితం తప్పనిసరిగా ఆనందకరమైనదిగా గొప్పదిగా ఉండబోతుంది. ప్రియులారా, మనము జీవించడానికి ఒక కారణం కలిగి ఉన్నాం. జీవించడానికి నాలో జీవం ఉంది. నేను జీవించడానికి నాకు ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభువైన అయిన యేసు క్రీస్తు ద్వారా నేను దేవునిలో జీవించి ఉన్నాను. క్రీస్తు జీవం ద్వారా మనము బ్రతికించబడ్డాం. కనుకనే క్రీస్తులో ఉన్న జీవం దేవుని జీవం. ఆ జీవము మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని సంరక్షిస్తుంది. అట్టి జీవము మనం కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని స్తోత్రాలు నాయన.
రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. తండ్రి, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నారు, సమాధానంనివ్వండి. తండ్రి, అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభువా, అనేక మంది నాయనా దురదేశాలలో, దూర ప్రాంతాలు ఉంటున్నారు. వారికి కావలసిన కాపుదల, సంరక్షణ మీరు అనుగ్రహించమని, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును, మీ కుటుంబానికి, బిడ్డలకును, ప్రత్యేకించి నేటి దినాన పుట్టినరోజు మరియు వివాహపు వార్షికోత్సవం జరుపుకొనుచున్న బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.